హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ rishikaruchulu. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ ఎగ్ బజ్జీ. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఎగ్స్ని తీసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆ శనగపిండి మొత్తం కలుపుకోవాలండి. శనగపిండి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటా కలుపుకోండి. ఈ పిండిని అలా వాటర్ యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. అప్పుడు పిండి పల్చగా అయిపోదండి. ఇప్పుడు ఇలా ఈ పిండిని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని అలా ఉంచాలండి. అప్పుడు ఆ శనగపిండి ఇంకా మసాలా మొత్తం ఇక్కడ చూడండి, ఎగ్స్ మొత్తం బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. చూడండి, ఎగ్స్ నేను కట్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆ ఎగ్ని తీసుకొని ఆ పిండిలో అలా ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఎగ్స్ మొత్తం పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీని కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అయిన ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, ఇంట్లో ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ చేయండి.